ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రతిరోజు కూడా మనము మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి. అప్పుడే మన రోజుల్లో, మన జీవితంలో విజయాన్ని మనం చూడగలుగుతాం. ఈరోజు మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రార్థించే ముందు దేవుని యొక్క మాటలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు నీ హృదయంలో ఉన్నది ఎవరికీ తెలియదు, దేవునికి కూడా తెలియదని అనుకుంటున్నావేమో. కానీ నీకు అక్కరగా ఉన్నవేవో సమస్తము దేవునికి తెలుసు అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రికి ముందుగానే తెలుసు అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. కాబట్టి నీ హృదయంలో ఉన్న ప్రతి బాధ, అక్కర దేవునికి తెలుసు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. అడుగుడే మీకు ఇయ్యబడును అన్నారు. అడుగు ప్రతి వానికి దొరుకును అన్నారు. విశ్వాసముతో అడుగు, నమ్మకముతో అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు. మమ్మలను ప్రేమించి ఆదరించి నీ కృప ద్వారా భద్రపరిచావు. ఈ మాటలు మా జీవితంలో స్థిరపరచండి అయ్యా. కొన్నిసార్లు నా హృదయంలో ఉన్న ఈ బాధ, నా హృదయంలో ఉన్న ఈ ఆవేదన ఎవరికీ తెలియదు, దేవుడికి కూడా తెలియదేమో అనే సందర్భాలను అయ్యా మరి నిజంగా నాయన కొంతమంది కలిగి ఉన్నారు. ప్రభు, ఈరోజు ఈ మాటలతో వారి హృదయాలను తాకాయని ప్రభు, ఈ మాటల ద్వారా వారు బలపరచబడ్డారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నీ యొక్క మాటలో గొప్ప వెలుగుంది. ఆ వెలుగు మా హృదయంలో ఉన్న ప్రతి చీకటిని తొలగిస్తుంది. ప్రభా, అవును ప్రభా, మాకు అక్కరగా ఉన్నవేవో నీకు తెలుసు. ఈరోజు నీ బిడ్డలు అడుగుతున్న ప్రతి వాటిని అయ్యా నీ చిత్తంలో ఉంటే ఖచ్చితంగా వారికి జరిగించమని అడుగుతున్నాను. ఈ రోజంతట్లో నీ బిడ్డలకు అయ్యా సహాయము దయచేయండి, విడుదల దయచేయండి అయ్యా, విజయాన్ని అందించమని అడుగుతున్నాం. ఎగ్జామ్స్ రాసి బిడ్డలను దీవించి ప్రభువా, ఉన్నతమైన శిఖరాలు అవరోధించే విధముగా అయ్యా వారు రాస్తున్న పరీక్షల్లో మంచి గొప్ప విజయం వారికి దయచేయమని అడుగుతూ ఉన్నాను. ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి విజయాన్ని ఇవ్వండి. అస్వస్థత ఉన్న వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, విమోచన. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించి తమ హృదయంలో ఉన్న ప్రతి బాధను, అక్కరను నీ పాద సన్నిధిలో పెడుతున్న వారికి ప్రభువా, ఇప్పుడే నీవు విడుదల, విమోచన, నాయనా సమాధానం అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.